హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఈ 15 మంత్స్ ఆఫ్ జర్నీలో మా విహాన్ కోసం నేను ఏమేమి ప్రోడక్ట్స్ కొన్నాను, వాటిల్లో తనకి ఏం యూజ్ అయ్యాయి, ఏం యూజ్ అవ్వలేదు, ఆ ప్రోడక్ట్స్ రివ్యూస్ అన్ని నేను జెన్యూన్గా మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది న్యూ బోర్న్ ఎసెన్షియల్స్ కాదండి. విహాన్ పుట్టిన తర్వాత నేను వాడి కోసం ఏమేమి ప్రోడక్ట్స్ కొన్నాను అండ్ ఆ ప్రోడక్ట్స్ రివ్యూస్ మాత్రమే. న్యూ పేరెంట్స్ అందరికీ ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది, బేబీ పుట్టిన తర్వాత వాళ్ళ కోసం ఏం ప్రోడక్ట్స్ పర్చేస్ చేయాలి అని. నేను అదే స్టేజ్ నుంచి వచ్చానండి. నేను ఒక ప్రోడక్ట్ కొనాలి అంటే చాలాసార్లు ఆలోచిస్తాను, వాటి గురించి కంప్లీట్గా రివ్యూస్ చూస్తాను, వీడియోస్ చూస్తాను, అండ్ ఇది కొన్న తర్వాత విహాన్ దీన్ని కంప్లీట్గా యూజ్ చేస్తాడా లేదా అని కూడా చూస్తాను. బట్ అలా అంత ఆలోచించి కొన్నా కానీ చాలాసార్లు మనీ అయితే వేస్ట్ అయ్యాయి. ఇలా కామన్గా జరుగుతూనే ఉంటుంది కదా, మనమేమో అంతలాగా ఆలోచించి కొంటాము, బట్ వాళ్ళేమో అసలు ఇంట్రెస్టే చూపించరు. సో ఇంకప్పుడైతే మనం ఏం చేయలేము. ఇక్కడైతే నేను కొన్ని ప్రోడక్ట్స్ రివ్యూస్ గురించి, అవి మా విహాన్కి ఎలా యూజ్ అయ్యాయి అని గురించి నేను నా రివ్యూ అయితే షేర్ చేస్తాను. మీకు ఎవరికైనా ఈ ప్రోడక్ట్ కావాలి అంటే కామెంట్ బాక్స్లో లింక్ అని కామెంట్ చేయండి, నేను ఆ లింక్స్ మీతో షేర్ చేస్తాను. నేను ఆల్రెడీ విహాన్కి యూజ్ చేసే స్కిన్ కేర్ అండ్ బాడీ కేర్ ప్రోడక్ట్స్ గురించి కంప్లీట్గా ఒక వీడియోలో డిస్కస్ చేశాను. మీరు ఎవరైనా ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ వీడియో కూడా చూసేయండి. ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి బేబీ హగ్ 3-in-1 రాకర్ అండి. ఇదైతే నేను విహాన్కి 21 days ఉన్నప్పటి నుంచి యూజ్ చేస్తున్నాను. దీన్ని అయితే బౌన్సర్గా, రాకర్గా అండ్ చైర్గా, రిక్లైనర్ సీట్లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పటికీ విహాన్ ఇది యూజ్ చేస్తూనే ఉంటాడు. బేబీస్కి సీట్ కవర్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందండి, లేదంటే మనం టవల్ కానీ బెడ్షీట్ కానీ యూజ్ చేసుకోవచ్చు. అండ్ కింద పడిపోకుండా సేఫ్టీ బెల్ట్స్ కూడా ఉంటాయి. అండ్ సీట్ కింద మ్యూజిక్ బాక్స్ వస్తుంది, బ్యాటరీస్ వేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అండ్ సీట్ కవర్ కూడా ఈజీగా రిమూవ్ చేసుకొని వాష్ చేసుకోవచ్చు. దీనికి పైన ఒక హ్యాండిల్ లాంటిది వస్తుంది టాయ్స్ హ్యాంగ్ చేసుకోవడానికి. దీన్ని అయితే మేము 100% యూజ్ చేసామండి. 6 months తర్వాత నుండి ఫుడ్ ఫీడ్ చేస్తాం కదా, ఫుడ్ కూడా దీంట్లోనే ఫీడ్ చేసేదాన్ని. మేము ఎక్కడికన్నా ట్రావెల్ చేస్తున్నా దీన్ని అయితే మాతోనే తీసుకెళ్లే వాళ్ళం, ఎందుకంటే మనం వెళ్ళే ప్లేస్లో ఉయ్యాలి లేకపోయినా ఇది స్వింగ్ అవుతుంది కదా, ఈజీగా ఉండేది. సో ఈ ప్రోడక్ట్ని అయితే నేను ఫుల్గా రికమెండ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఈ సిలికాన్ పాసిఫైయర్స్. ఇవి వచ్చేసి నేను విహాన్కి 3rd monthలో ఉన్నప్పుడు తీసుకున్నాను. ఇవి ఎందుకు తీసుకున్నానంటే ఒక్కోసారి మిల్క్ తాగిన తర్వాత నిద్రపోయేవాడు కాదు, సో ఇది యూజ్ చేస్తే ఏమన్నా వర్కౌట్ అవుతుందని తీసుకున్నాను. బట్ విహాన్ అయితే దీన్ని నోట్లో పెట్టగానే ఊసేసేవాడు. 5-6 times పెట్టి చూశాను, బట్ తనకి నచ్చలేదు, సో అస్సలు యూజ్ చేయలేదు ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్లాష్ కార్డ్స్ అండి. ఇవి కూడా నేను విహాన్కి 3rd monthలో ఉన్నప్పుడే తీసుకున్నాను. ఇవైతే 20 set కాంబో ప్యాక్ తీసుకున్నాను. ఈచ్ సెట్లో 27 కార్డ్స్ వచ్చాయి. బేబీస్ 2 months నుంచే ఫ్లాష్ కార్డ్స్ రికగ్నైజ్ చేస్తున్నారు అని సోషల్ మీడియాలో చాలా వీడియోస్ చూసి అయితే ఇన్స్పైర్ అయ్యి తీసుకున్నాను. అప్పుడప్పుడు చూపించేదాన్ని, ఇంకా నేను కొంచెం టైం స్పెండ్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. బట్ ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఇలా కాంబో ప్యాక్ తీసుకోవడం. కాస్ట్ కూడా అరౌండ్ 1500 to 2000 వరకు పడింది. మీరు ఎవరైనా బేబీస్కి ట్రై చేయాలంటే తీసుకోండి, ఫ్లాష్ కార్డ్స్ యూజ్ అవుతాయి, బట్ ఇలా వద్దు. ఫస్ట్ ఒక 2 or 3 sets తీసుకొని ట్రై చేయండి, లైక్ ఆల్ఫాబెట్స్, నెంబర్స్, ఫ్లవర్స్ అలా. మీ బేబీ ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అనుకుంటే నెక్స్ట్ మిగతావి పర్చేస్ చేసుకోండి. అండ్ ఎలా ఫ్లాష్ కార్డ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఈ ఎలక్ట్రానిక్ ఫ్లాష్ కార్డ్స్ గురించి చెప్తాను. ఇవి కనుక మీ బేబీకి ఇంట్రడ్యూస్ చేయాలి అనుకుంటే ఆఫ్టర్ 1 year తర్వాత ఇంట్రడ్యూస్ చేయండి, చాలా బాగా యూజ్ అవుతాయి. దీంట్లో 112 కార్డ్స్ వస్తాయి అండ్ 12 sets ఆఫ్ బ్యాక్ టు బ్యాక్ థీమ్స్ ఉంటాయి. ఈ మెషిన్లో కార్డ్ ఇన్సర్ట్ చేస్తే ఆ ఫ్లాష్ కార్డ్ని ప్రనౌన్స్ చేస్తుంది. కాస్ట్ కూడా అరౌండ్ 400కి వచ్చేస్తుంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే బ్యాటరీస్ కాదు, ఛార్జ్ చేసుకోవడమే. సో వాళ్ళకి ఇమాజినేషన్ అండ్ మెమరీ పవర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. Mother. Father. Car. Tomato. Tiger. ప్రోడక్ట్ వచ్చేసి బేబీ ప్లేమేట్ అండి. ఇదైతే నేను మా విహాన్కి 4 months ఉన్నప్పుడు తీసుకున్నాను. ఇంకా ఆ టైంలో బోర్లా పడుతుంటారు కదా, హాల్లో మ్యాట్ వేసి కొన్ని టాయ్స్ వేసి పడుకోబెట్టేదాన్ని. వాళ్ళు ఫ్లిప్ అయినా కానీ సాఫ్ట్గా ఉంటుంది అండ్ బేబీ ప్రూఫ్ కూడా. సో ఇది ఇండోర్ అండ్ అవుట్డోర్లో కూడా బాగా యూజ్ అవుతుంది. ఈ మ్యాట్ మీద చూడండి, ప్లే ఏరియాలో ఉంది కదా, పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. దీన్ని చాలా ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చు అండ్ మ్యాట్ మీద ఏదైనా మెస్ క్రియేట్ అయినా కానీ ఈజీగా వాష్ చేసుకోవచ్చు. దీని అయితే నేను 100% రికమెండ్ చేస్తాను. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి 5th monthలో ఉన్నప్పుడు ఈ స్టోలర్ అయితే తీసుకున్నాము, బేబీ హగ్ నుంచి తీసుకున్నాం. ఇది
ఈవినింగ్ అండ్ మార్నింగ్ టైంలో విహాన్ని వాక్కి దీంట్లోనే తీసుకెళ్లేదాన్ని. అండ్ దీని సీట్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. అండ్ ఈ సీట్ని కూడా 3 టైప్స్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. నార్మల్ చైర్ లాగా, రెక్లైనర్ సీట్ లాగా అండ్ కంప్లీట్ బెడ్ లాగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ సేఫ్టీ బెల్ట్స్ కూడా వస్తాయి. బేబీ కూర్చున్నా పడుకున్నా చాలా కంఫర్ట్గా ఉంటుందండి. అండ్ సన్ ఉన్నప్పుడు కవర్ చేయడానికి ఒక కెనోపీ షీల్డ్ వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మస్కిటో నెట్ కూడా వస్తుంది. అండ్ షాపింగ్స్కి అలా వెళ్ళినప్పుడు ఈజీగా ఫోల్డ్ చేసుకొని క్యారీ చేయొచ్చు. 1 ఇయర్ దాటాక కూడా ఇది యూజ్ చేసాము. ఇప్పుడు వాళ్ళ తమ్ముడు యూజ్ చేస్తున్నాడు. సో దీన్ని కూడా నేను 100% రికమెండ్ చేస్తాను. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి బేబీ వాకరు. ఈ వాకర్ అయితే మేము అసలు కొనాలి అనుకోలేదండి. వాడు అన్నప్రశ్నప్పుడు మా కజిన్ వాళ్ళు తీసుకొచ్చారు. మేము వాకర్ ఎందుకు కొనాలి అనుకోలేదంటే వాకర్లో తిరిగితే వాక్ డిఫరెన్స్ వస్తుంది అని విన్నాను. సో అందుకే తీసుకోవాలి అని అనుకోలేదు. బట్ మన దగ్గర ఒక ప్రోడక్ట్ ఉన్న తర్వాత దాన్ని ఖచ్చితంగా యూజ్ చేస్తాం కదా, అలా ఈ వాకర్ని స్టార్ట్ చేసాము. లిటరల్లీ విహాన్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేశాడు దీంతో. వాడి యాక్టివిటీస్కి అండ్ ఎక్స్ప్లోరింగ్కి ఇది బాగా యూజ్ అయింది. దీన్ని వేసుకొని అన్ని రూమ్స్లోకి ఫాస్ట్గా వెళ్ళిపోయేవాడు అండ్ చేతికి అందినవన్నీ లాగి తీసుకొచ్చేసేవాడు. ఇలా వాకర్లో తిరగడం వల్లే 11th మంత్ ఎండింగ్లోనే నడవడం స్టార్ట్ చేసేసాడు. సో ఇదైతే నాకు చాలా బాగా యూజ్ అయింది. పాడయ్యే వరకు కూడా ఫుల్ ప్లెడ్జ్డ్గా యూజ్ చేశాడు దీన్ని. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి సిలికాన్ టీత్నర్స్ అండి. ఇవి సెట్ ఆఫ్ 2 వస్తాయి. విహాన్కి 7th మంత్ ఎండింగ్లో టీత్నింగ్ స్టార్ట్ అయింది. ఇంకా బాగా ఏది పడితే అది కొరికేసేవాడు. సో ఇంకా తెలిసిందే కదా, సెట్ చేస్తే ఇది దొరికింది. డాక్టర్స్ అయితే ఇవి రికమెండ్ చేయరండి. న్యాచురల్ వేలోనే సెన్సరీ డెవలప్మెంట్ అవ్వడం మంచిది అంటారు. సో ఇదైతే వాంటెడ్గా ఇవ్వద్దనే చెప్తాను. ఇఫ్ ఇన్ కేస్ బేబీ ఎక్కువగా బైట్ చేస్తుంటే ఇంకా తప్పదు. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ హై చైర్. ఇది మేము ఐకేలో పర్చేస్ చేసాము. అరౌండ్ 900 వరకు పడింది. బట్ దీని క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ మమ్మీస్కి ఫుడ్ పెట్టడానికి ఈ హై చైర్ అయితే మంచి సేవియర్ అనే చెప్పచ్చు. అండ్ ఇప్పుడు పిల్లలకైతే బయట తిప్పుతూ ఫుడ్ పెట్టడం ఈ సిటీ లైఫ్కి పాసిబుల్ అవ్వదు. సో బెటర్ దీంట్లోనే కూర్చోబెట్టి ఆడిస్తూ కబుర్లు చెప్తూ ఈజీగా ఫుడ్ పెట్టేయచ్చు. ఈ హై చైర్స్లోనే అడ్జస్టబుల్ హైట్స్ వచ్చేవి ఉంటాయి, అవి కూడా బాగుంటాయి. అండ్ వీటికి డైనింగ్ ట్రే ఉండడం వల్ల సెల్ఫ్ ఫీనింగ్ కూడా వాళ్ళకి ఈజీగా అలవాటు అవుతుంది. ఇంకా సేఫ్టీ బెల్ట్స్ కూడా వస్తాయి. అండ్ వాళ్ళు ఏదైనా ఫుడ్ మెస్ చేసినా మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. సో ఇది కూడా నేను 100% రికమెండ్ చేస్తాను. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ హెల్మెట్ అండ్ నీ క్యాప్స్. ఇవైతే నేను 8th మంత్ ఎండింగ్లో విహాన్ బాగా పాకడం స్టార్ట్ చేశాడు. సో అప్పుడు నేను మళ్ళీ అగైన్ సెట్ చేయడం మొదలుపెట్టాను. ప్రొడక్ట్స్ ఏముంటాయని అప్పుడు ఇవి నేను ఫైండ్ చేశాను. బట్ ఇవైతే నేను హార్డ్లీ 1 వీక్ ఆర్ 2 వీక్స్ వరకు చూశాను పెడదామని. బట్ ఇది పెట్టినప్పుడల్లా చాలా ఇరిటేషన్గా ఫీల్ అవుతున్నాడు. సో ఇంక నేను ఎప్పుడూ అవి పెట్టలేదు. ఒకసారి ఇప్పుడు పెట్టి చూద్దాం. ఇలా పెట్టుకుంటావా? ఇదైతే ఇలా ఓపెన్ చేసి ఇలా పెట్టేసి ఇలా టై చేసుకోవాలి. సో విహాన్ ఇది నచ్చిందా నీకు? అప్పుడు పెట్టుకోలేదు కానీ ఇప్పుడు నడిచేటప్పుడు పెట్టుకుంటున్నాడు. విహాన్ వద్దా? ఎలా పీకేసేవాడు నువ్వు? ఎలా పీకేసేవాడు చూపి. సో మీ పిల్లలు మరీ దేనికన్నా వేసి కొట్టేసుకుంటున్నారు, దెబ్బలు తగులుతాయి అన్నప్పుడు తీసుకోండి. కానీ దీనివల్ల అయితే నాకు అసలు యూజే లేవు. ఇవి కూడా అంతే. ఈ నీ క్యాప్స్ కూడా అసలు యూజే చేయలేదు. ఇవి పెట్టగానే పక్కన పడేసి పాకేవాడు. అంతేనా విహాన్? కావాలా ఇవి నీకు? వద్దా? నో. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ బేబీ హగ్ 3-in-1 క్రిబ్ అండి. ఇది నేను ఎందుకు తీసుకున్నానంటే విహాన్కి మేము అసలు ఉయ్యాలు తీసుకోలేదు. ఇంటి దగ్గర ఉన్నప్పుడు మా బ్రదర్ వాళ్ళది యూజ్ చేసా. ఇంకా హైదరాబాద్ వచ్చాక బెడ్ పైన పడుకోబెట్టి సెక్యూరిటీగా పిల్లోస్ పెట్టేదాన్ని. బట్ వాడు పిల్లోస్ ఎక్కి బెడ్ పై నుంచి ఒక 2 times కింద పడ్డాడు. ఫుల్ భయమేసింది. సో ఇంకా క్రాడిల్ తీసుకోవాలని డిసైడ్ అయ్యాను. ఆల్రెడీ 9th మంత్ స్టార్ట్ అయింది. ఇప్పుడు క్రాడిల్ తీసుకుంటే యూజ్ అవుతుందా లేదా అని థింక్ చేసి ఫ్యూచర్కి కూడా యూజ్ అయ్యేలా ఉంటుందని ఈ క్రిబ్ తీసుకున్నాను. దీని స్పెక్స్ వచ్చి దీని కాట్, రాకింగ్ కాట్, జూనియర్ బెడ్, సోఫా అండ్ స్టడీ టేబుల్ లాగా ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా కింద ఒక ప్లాంక్ వస్తుంది, మిడిల్ నుంచి బెడ్డింగ్ స్టార్ట్ అవుతుంది. కిందంతా స్టోరేజ్గా యూజ్ చేసుకోవచ్చు. బట్ నాకు స్టోరేజ్తో అవసరం లేదని చెప్పేసి బెడ్ని కిందకి ఫిట్ చేయించాను. దీన్నైతే ఒక 1 month ఫుల్ ప్లెడ్జ్డ్గా యూజ్ చేసేసాము. దీంట్లో ఏంటంటే స్వింగ్ ఉండదు, జస్ట్ రాకింగ్ ఫంక్షన్ ఉంటుంది. అండ్ స్పేస్ కూడా ఎక్కువ ఆక్యుపై చేస్తుంది అనిపించింది నాకు. వీల్స్ ఉంటాయి కాబట్టి మనం ఎక్కడికైనా ఈజీగా మూవ్ చేసుకోవచ్చు. అండ్ దీనికి మస్కిటో నెట్ కూడా వస్తుంది. నాకైతే ఇది చాలా సేఫ్గా అనిపించింది. పిల్లలు నిద్ర లేచాక నుంచున్న పడిపోతారు అన్న భయం ఉండదు. అండ్ చాలాసార్లు దీంట్లో కూర్చోబెట్టి టాయ్స్ వేస్తే వాడే ఆడుకునేవాడు. ఇది చాలా ఫుల్ కంఫర్ట్ అండ్ స్పేషియస్గా అనిపించింది. మరి అంతా బాగానే ఉంది కదా, మరి దీన్ని ఎందుకు ఎక్కువ యూజ్ చేయలేదు అంటే
దీనికంటే ఎక్కువ యూస్ఫుల్ ప్రోడక్ట్ దొరికింది నాకు. సో అదేంటో నెక్స్ట్ ప్రోడక్ట్లో చూపిస్తాను. సో ఇదే నా నెక్స్ట్ ప్రోడక్ట్ టైనీ టైక్ క్రాడిల్. నేను ఈ క్రిప్ తీసుకున్న 15 డేస్కి టైనీ టైక్ వాళ్ళు ప్రమోషన్ అడిగారు. నేను ప్రమోషన్కి తీసుకున్నాను. ఇదైతే నాకు చాలా బాగా యూజ్ అయింది. మీరు కనుక నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ అయితే ఈ క్రాడిల్ గురించి తప్పకుండా తెలుస్తుంది. ఇంకా ఈ క్రాడిల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇదైతే నాకు ఫుల్ సేవియర్ అనే చెప్తాను. ఇదైతే నేను 6 months నుంచి యూజ్ చేస్తున్నాను. ఇది ఎలక్ట్రిక్ క్రాడిల్, బట్ మాన్యువల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ క్రాడిల్ వల్ల విహాన్ స్లీప్ సైకిల్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది అనిపించింది నాకు. దట్టు తనని ఒక సేఫ్ ప్లేస్లో పడుకోబెట్టి నేను ఏదైనా వర్క్ ఉంటే పీస్ఫుల్గా చేసుకుంటాను. బెడ్ కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది అండ్ ఈజీగా మూవబుల్ ఉంటుంది. ఇది ఫుల్లీ సేఫ్, కంఫర్టబుల్ అండ్ ఈజీ టు యూస్. దీన్ని కూడా నేను 100% రికమెండ్ చేస్తాను. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ ట్రై సైకిల్. ఇది విహాన్కి ఫస్ట్ బర్త్డే తర్వాత నుండి యూజ్ చేస్తున్నాము. దీనికి ఇలా కెనోపీ అండ్ పుష్ హ్యాండిల్ వస్తుంది. ఈజీగా నడపొచ్చు దీన్ని. ప్రజెంట్ అయితే మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాక్కి ఇదే యూజ్ చేస్తున్నాము. తర్వాత దీన్ని సైకిల్లా కూడా సెల్ఫ్ డ్రైవ్ చేయొచ్చు అనుకుంటున్నాను. ఇది కూడా నాకు 100% యూజ్ అయింది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ సిప్పర్ బాటిల్. ఫస్ట్లో అయితే వాటర్ తాగడం గ్లాస్తోనే అలవాటు చేశాను, బట్ బయటకు వెళ్ళినప్పుడు అయితే బాటిల్ కంపల్సరీ కదా. సో ఇంకా ఈ స్టీల్ సిప్పర్ అలవాటు చేశాను. ఇది యూజ్ చేశాక వాటర్ ఇంటేక్ అయితే బాగా ఇంప్రూవ్ అయింది అనిపించింది. సో నైస్ ప్రోడక్ట్. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ పియానో ల్యాప్టాప్ అండి. ఇది ఒక లెర్నింగ్ టాయ్. నేను ఆల్రెడీ డిజిటల్ ఫ్లాష్ కార్డ్స్ గురించి చూపించాను కదా, దాంతోపాటు ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ టోడ్లర్ ఫేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ టైంలోనే వాళ్ళు స్క్రీన్కి, మొబైల్కి అలవాటు పడుతూ ఉంటారు. సో మనమే వాళ్ళని యాక్టివిటీస్తో ఎంగేజ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు వాళ్ళు ఎలా ఉంటారంటే కాపీ క్యాట్ ఫేజ్లో ఉంటారనమాట. మనం ఏం చేస్తే వాళ్ళు అదే చేస్తారు అండ్ ఏది వింటే అదే కాపీగా మాట్లాడుతూ ఉంటారు. సో మనం వాళ్ళకి ఇచ్చే ఇన్ఫర్మేషన్ కానీ యాక్టివిటీస్ కానీ చాలా కేర్ఫుల్గా ప్లాన్ చేసుకోవాలి. మనం ఇలాంటి యూస్ఫుల్ టాయ్స్తో వాళ్ళని ఎంగేజ్ చేస్తే వాళ్ళ బ్రెయిన్ కూడా మంచిగా డెవలప్ అవుతుంది అండ్ వాళ్ళు కూడా ఎక్స్ప్లోర్ చేయాలని చూస్తారు. సో ఇదైతే నేను ఫుల్గా రికమెండ్ చేస్తాను. సో ఇదండి ఈరోజు వీడియో. పైన చెప్పిన ప్రోడక్ట్స్ అన్నీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో మాత్రమే చెప్పాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.